ఒక మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ ఉన్నారని విన్నాను. మామూలుగా కాదు, అంటే ఒక వాయిస్ వింటే మనకి యాజ్ అబ్బా ఇది కరెక్టే కదా అనిపిస్తుంది. అలా ఉంటది మా సూర్యది. అయితే రండి సూర్య గారు. కొంతమంది స్టార్స్ మా వర్జిన్ బాయ్ సినిమా గురించి మాట్లాడితే ఎలా ఉంటుందని చేస్తాను. సో ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. వాస్తవానికి టీజర్ చూసాను, వ్యక్తిగతంగా చాలా బాగుంది. ప్రజెంట్ యూత్ కి అంటే నాకు అనిపించింది ఏంటంటే ఇట్స్ సైన్స్ రిలేటెడ్ ఫిల్మ్ ఐ థింక్. సో తెలుగు రాష్ట్రాల ప్రజలకి నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్. అండ్ విజయ్ దేవరకొండ గారు వాయిస్ ఇమిటేట్ చేస్తే వాట్సాప్ మై రౌడీ బాయ్స్ అండ్ గర్ల్స్. యాక్చువల్గా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఈగర్గా వెయిట్ చేసి ఉండే. వీళ్ళు ఒక సాంగ్ సన్నీ లియోన్తో రిలీజ్ చేసి ఉన్నారు, అప్పుడే మస్తు ఎక్సైట్ అయ్యిండే. ఇన్ వెరీ సూన్ ఈ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి అస్సలు మిస్ కాకుండా అబ్బా మంచిగా ఉంటుంది. సో ఈ విధంగా తీసుకోవచ్చు. అండ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు వాయిస్ ఇమిటేట్ చేస్తే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చాలా సినిమాలు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. కొన్ని సినిమాలు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలాంటి సినిమాల్లో యూత్కి ఖచ్చితంగా వర్జిన్ బాయ్స్ గుర్తుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మిర్చి సినిమా నుంచి ప్రభాస్ గారి డైలాగ్. 600 గడపలో ఇంటీరియా పెద్ద నమ్ముకుని ధైర్యంగా ఉన్నాయి. 6 నెంటేసుకొచ్చి ఆ ధైర్యాన్ని భయపెడదామంటే మీరెట్టా నమ్మర్రా? ఇప్పటి నుంచి ఒక లెక్క, ఈ రోజు నుంచి ఒక లెక్క. ఆడి కొడుకొచ్చాడని చెప్పు. మన దగ్గర బేసిక్ గా చాలా సాంగ్స్ ఉంటాయి, కానీ ఆ సాంగ్స్ కి మనకు మీనింగ్ తెలియదు. కానీ ఆ మీనింగ్స్ చెప్పడానికి ఈ రోజు రాఘవ గారు రండి. సాంగ్ చిన్ననాడి అన్న ప్రసన అయ్యిందో కన్నెదాని వన్న ప్రసన అవ్వాలో. అమ్మ చేతి గోరు ముద్ద తిన్నాను, అందగాడి గోటి ముద్ర కావాలో. చిన్ననాడే అన్నప్రాసన అయ్యిందో కన్నెదాని వన్నప్రాసన కావాలో. ఎంత బాగా చెప్పండి నిజంగా కవి మహానుభావుడు. ఎక్కడున్నా ఆయనకి ముందుగా సాష్టాంగ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. తర్వాత ఏం చెప్పాడని సాష్టాంగ నమస్కారం చేశాక ఇంతకేం చెప్పాడండి అంటావేంటి? చిన్నదాని అన్నప్రాసన అయ్యిందో కన్నదాని వన్నప్రాసన కావాలో. అవును, నువ్వేంటి మళ్ళీ చెప్పుకుంటున్నావు, అంత ఇష్టమా? నాకు తెలిసి చంద్రబోస్ గారు రాశారు. చంద్రబోస్ గారు. అందుకే నేను చెప్పాను ఆ కవి మహానుభావుడికి నమస్కారం చెప్పేశాను. నాకు అర్థం కాలేదు. పుష్పాలో ఐటమ్ సాంగ్ తెలుసు కదా మీకు? స్పెషల్ సాంగ్ ఏంటది? అది మీరు చెప్పండి. కిసిక్. అరే ఆ పాట పాడరా నరేష్. అరే ఫస్ట్ పార్ట్ లో సాంగ్ తీసుకొచ్చి కిసిక్ లో కలిపేవేంట్రా? ఏదైనా ఐటమ్ సాంగ్ పాడు. ఆకలిస్తే అన్నం పెడతా, అరిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా, చిన్నోడా. దానికి చెప్పు. ఏ టైంలో ఏది పెట్టాలో బాగా తెలిసినవాడు కాబట్టి కవి అంత చక్కగా రాశాడు. ఆకలిస్తే అన్నమే పెట్టాలి, ఆయిల్ పెట్టకూడదు. అప్పుడే కదా అన్నం విలువ తెలిసేది. అనవసరంగా ఇచ్చాను నీ పాట. రాఘవ్ గారు సార్, నాకు చిన్న సందేహం. అటు అంటే అమలాపురం, ఇటంటే పెద్దాపురం, మధ్యలో గోదావరి, దీని అంతరార్థం ఏంటి? చాలా మంచి పాట అడిగారండి. ఆ రోజుల్లో మనకి గూగుల్ మ్యాప్లు అవి లేవు కాబట్టి పాప సమాజ సేవకురాలు రోడ్డు మీద నిలబడి అటు అమలాపురం, ఎక్కడ దారి తప్పిపోతాడో రోడ్డు మీదని, ఇటు ఇచ్చాపురం. కరెక్టేనా? నడి మధ్యలో గోదావరి. ఎందుకంటే ఇంకా అక్కడ బస్సులో వచ్చి ఆగుతాయి, మళ్ళీ గోదావరి ఉంది చూసుకో, అందులో దిగేస్తే కొట్టుకుపోతావు, అక్కడ పడవ ప్రయాణం చేయమని ఆవిడ చెప్తుంది. లోతు ఎక్కువ అని. అంతే. ఏంటి ఇవన్నీ సిల్క్ స్మిత గారు చెప్పారా?